ఊరులో జాతీయ రహదారి మూడో వెర్షన్ విస్తరణలో ఇళ్ల స్థలాలను కోల్పోయిన నిర్వాసితులకు మంత్రి పొంగూరు నారాయణ పట్టాలను పంపిణీ చేశారు. 54వ డివిజన్లో పర్యటించిన మంత్రి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పాఠశాలలో పిల్లల ఆట పరికరాలు ఏర్పాటునకు బొంపు చేశారు. విద్యార్థుల ప్రారంభపు బడి ప్రాథమిక విద్యా వ్యవస్థలోనే ఆహ్లాదమైన పరిస్థితి దోహదం చేసి చదువు పట్ల ఆసక్తి పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం కచేరాలను ఖాళీ చేసిన కారణంగా ప్రాధాన్యతల క్రమంలో వేచి ఉండాలని అన్నారు. ఇక భగత్ సింగ్ కాలనీలో గత ప్రభుత్వం పంపిణీ చేసిన కాగితాలు పట్టాలు కాదని నివాసాన్ని కొనసాగించేందుకు అనుమతి మాత్రమేనని అన్నారు. తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ నేను వచ్చినప్పుడు ప్రజలు నా ముందుకు వచ్చారు, కాగితాలు తెచ్చారు. మాకు పట్టా అని ఇచ్చారు, కానీ పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని. ఆ కాగితాలు నివాసం ఉండాలని ఇచ్చారు, అది పట్టాలు కాదు, అది మోసం. పేదలు నిరుపేదలు చదువుకున్నాడు కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు. ఆ రోజే నేను చెప్పా, అమ్మా ఇది యాక్చువల్ గా ఇరిగేషన్ పరంబోక్ లో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయిస్తాను, అధికారులను ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నాం. తర్వాత నేషనల్ హైవే యాక్షన్ లో సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తా వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేటర్, వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు. రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ క్యాబినెట్ లో పెట్టి